we are going to learn about what is science. This is our first lesson. It is amazing to think of the facilities available today when compared to primitive era. Computers, mobile phones, internet, space shuttles, robotics, hybrid food grains, medicine, etc. are all the results of idea which originated in some human brain. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమేమి వస్తువులను చూస్తున్నాము అంటే కంప్యూటరు, మొబైల్ ఫోను, ఇంటర్నెట్, స్పేస్ షటిల్స్, రోబోటిక్స్, హైబ్రిడ్ ఫుడ్ గ్రైన్స్, మెడిసిన్. ఇవన్నీ ఈ థింగ్స్ మొత్తము నవ్వే డేస్ హ్యూమన్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడున్న హ్యూమన్ని, ఎర్లీ మ్యాన్ని, ఆది మానవుని మనం కంపేర్ చేస్తే ఆది మానవునికి ఈ ఫెసిలిటీస్ అనేవి లేవు. నవ్వే డేస్ ఉన్న మానవునికి మాత్రమే అవైలబిలిటీగా ఉన్నాయి. కారణం ఏంటి? ఇవి అవైలబిలిటీగా ఉండటానికి కారణం ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్లో వచ్చిన ఐడియాసే ఈ ఆబ్జెక్టివ్స్ తయారవ్వటానికి కారణమయ్యాయి. అంటే కొత్త కొత్త ఐడియాస్ హ్యూమన్ బ్రెయిన్కి రావటం వల్ల హ్యూమన్ బ్రెయిన్లో వచ్చిన ఐడియాలను ఏం చేశాడు, థింగ్స్ టైప్లో వాటిని ప్రిపేర్ చేసి సొసైటీలో ఉన్న పీపుల్స్కి వీటిని అందించగలిగాడు. వీటి వల్ల కొత్త కొత్త సౌకర్యాలు మానవుడు పొందగలిగాడు. ఈ స్పెషాలిటీసు ఆది మానవుడికి లేవు. దే ఆర్ ద పీపుల్స్ వి థింక్ డిఫరెంట్లీ టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ ద నేచర్ ఇన్ స్పెసిఫిక్ వే. లెట్ us అండర్స్టాండ్ హౌ దే థింక్ అండ్ వాట్ దే డు. మరి ఇక్కడ మనం గమనిస్తే పీపుల్స్ అనేవాళ్ళు, సొసైటీలో ఉన్న పీపుల్స్ థింక్ చేయటం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సొసైటీని, నేచర్ని అండర్స్టాండింగ్ చేసుకోవటం కూడా స్పెసిఫిక్ వే అనేది ఉంటుంది. ఒక్కొక్క హ్యూమన్ బీయింగు నేచర్ని అండర్స్టాండింగ్ చేసుకునే విధానము ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరూ ఒకే విధంలో నేచర్ని అండర్స్టాండింగ్ చేసుకోలేరు. నేచర్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇండివిజువల్గా స్పెసిఫిక్ వే అనేది ఉంటుంది. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ ఈజ్ ద కన్సర్న్డ్ హ్యూమన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఆర్ టు అండర్స్టాండ్ బెటర్ ద హిస్టరీ ఆఫ్ ద నేచురల్ వరల్డ్ అండ్ హౌ దే natural world works with observable physical evidence as the basis of the understanding. ఇక్కడ మనం గమనిస్తున్నాం సైన్స్ అంటే ఏంటి. సైన్స్ అంటే ఏంటి అంటే న్యాచురల్ వరల్డ్లో ఉన్న హిస్టరీని, న్యాచురల్ వరల్డ్ ఎలా వర్క్ చేస్తుంది అని పరిశోధనాత్మకంగా ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకోవటమే సైన్స్ అంటే. సైన్స్ అంటే ఏం చూసాము ఇప్పుడు అంటే న్యాచురల్ వరల్డ్లో ఉన్న హిస్టరీని, న్యాచురల్ వరల్డ్ ఎలా వర్క్ చేస్తుందో పరిశోధనాత్మకంగా ఫిజికల్ ఎవిడెన్స్తో తెలియజేసేదే సైన్స్ అని మనం చూసాము. It is done through observation of natural phenomena and or through experimentation that tries to simulate natural process under controlled condition. Science is a process of thinking. మన కళ్ళకు కనిపిస్తున్న అనేక అంశాలను పరిశీలించడం ద్వారా కానీ మనం కల్పించిన పరిస్థితుల్లో సహజ ప్రక్రియలను పోలి ఉన్న ప్రయోగాలను నిర్వహించటం ద్వారా కానీ మన చుట్టూ ఉన్న న్యాచురల్ వరల్డ్ని అవగాహన చేసుకోవచ్చు. మరి ఇక్కడ సైన్స్ అంటే ఏమిచ్చాడు? సైన్స్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అన్నాడు. సైన్స్ ఒక ఆలోచనాత్మకమైన ప్రక్రియ అని అంటున్నాము.
Science is an organized study of knowledge which is based on experimentation. Science is a tool for judging truth of nature. Science is the way of exploring the world. సైన్స్ అంటే మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఒక ఆర్డర్లో ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటూ ఒక ఆర్డర్లో నాలెడ్జిని అందించేదే సైన్స్ అని చూస్తున్నాం. సైన్స్ అంతేకాకుండా సైన్స్ ఈజ్ ఏ టూల్ ఫర్ చెకింగ్ ట్రూత్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో నేచర్లో ఉన్న నిజాలను వెలికి తీసే ఒక టూల్గా కూడా సైన్స్ని మనం చెప్పుకోవచ్చు. సైన్స్ ఈజ్ ద వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్లో ఉన్న విషయాలను అన్వేషించే మార్గం కూడా సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్వశ్చనింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆర్ fundamental step in the scientific thing. There are many phenomena in nature around us which sprout doubts in our mind. Of course, there may be problems. Let us observe the following experience. You too add your observation to enrich the list. క్వశ్చనింగ్ అనేది సైన్స్లో ఒక ఫండమెంటల్ స్టెప్. సైంటిఫిక్ థింకింగ్లో ఈ క్వశ్చనింగ్ అనేది ఒక ఫండమెంటల్ స్టెప్ అని అంటాం. మనం నేచర్లో ఉన్న కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు మనలో ఫస్ట్ వచ్చేది ఏంటమ్మా అంటే క్వశ్చనింగ్ వస్తాయి, కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ క్వశ్చన్ టైప్లో మనకి బయటికి వస్తాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేయడాన్నే సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. Why do leaves fall down from the tree when they turn into the yellow? మరి ఎందుకు ఆకులు పడిపోతాయి, ఎప్పుడు ఆకులు ఎల్లో కలర్లో మారతాయి? ఇలా మొక్క నుంచి ఆకులు రాలేటప్పుడు మనం చూస్తే మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం క్వశ్చన్? ఆకులు ఎందుకు రాలిపోతాయి? మరి చెట్టు పైన ఉన్న ఆకులు ఎల్లో కలర్లో ఉంటే ఆకులు ఎందుకు ఎల్లో కలర్లో ఏర్పడతాయి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో కొన్ని పుస్తకాలు చదవటమో, కొంతమందిని అడగటమో, లేదా కొన్ని ఏరియాస్కి వెళ్ళి అన్వేషించడమో చేస్తాము. అలా మన బ్రెయిన్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ద్వారా మనం ఆన్సర్ తెలుసుకొని నాలెడ్జ్ని గెయిన్ చేస్తాము. అలా నాలెడ్జ్ని గెయిన్ చేయటమే సైన్స్. Why do ants identify sweets kept in a tin? మరి ఒక యాంట్ అనేది ఆ స్వీట్ని మనం ఎక్కడ ఉంచినా అది ఐడెంటిఫికేషన్ చేస్తుంది, స్వీట్ టిన్ని. ఎందుకు మరి అది ఎలా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతుంది అనే క్వశ్చన్ మనకి వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టినా స్వీట్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కారణాలు ఏంటి, అది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తుందనే క్వశ్చన్ని మనలో వచ్చినప్పుడు దానికి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. వై కెనాట్ వి సీ స్టార్స్ డ్యూరింగ్ డే టైమ్? మనము పగలు ఎందుకు నక్షత్రాలు చూడలేం అని దాని గురించి క్వశ్చన్ మన మైండ్లో వచ్చినప్పుడు ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మరి మన బ్రెయిన్లో కొన్ని క్వశ్చన్స్ ఎరైజ్ అవుతాయి. ఎలా ఎరైజ్ అవుతాయంటే న్యాచురల్ వరల్డ్ని మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు, న్యాచురల్ వరల్డ్లో న్యాచురల్గా కొన్ని యాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆ యాక్షన్స్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ మన బ్రెయిన్లో ఎరైజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని పరిశోధనల్ని గావిస్తాం, కొన్ని పుస్తకాలను చదువుతాం, కొంత తెలిసిన వారిని అడుగుతాం. ఇలా నాలెడ్జిని గెయిన్ చేయటమే సైన్స్ అంటే. పికిల్స్ డు నాట్ స్పాయిల్ బట్ సాంబార్ గెట్ స్పాయిల్. వై? పికిల్స్ అనేవి
ఎందుకు స్పాయిల్ కావు? సాంబారు వెంటనే మరుసటి రోజు ఏమవుతుంది? స్పాయిల్ అయిపోతుంది. ఎందుకు అనే క్వశ్చన్ మనలో వచ్చినప్పుడు దానికి ఆన్సర్ తెలుసుకుంటాం. ఎందుకు స్పాయిల్ అవుతుంది అంటే, పికిల్స్లో ఉన్న వాటర్ అంతా వెజిటేబుల్స్తో పికిల్స్ తయారు చేస్తాము. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఫస్ట్ వాటిని డ్రై చేసిన తర్వాత పికిల్స్ని తయారు చేస్తాం. కాబట్టి ఇది వాటిలో వాటర్ వేపర్ ఉండదు, కాబట్టి ఇది చాలా రోజులు నిల్వ ఉంటాయి. సాంబార్ ఏం చేస్తాం? డైరెక్ట్గా వాటర్ వేపర్ని తొలగించకుండా, వాటిలో ఉన్న వాటర్ని తొలగించకుండా అంతే తయారు చేస్తాం. కాబట్టి సాంబార్ త్వరగా స్పాయిల్ అవుతుంది. శాస్త్రవేత్తల యొక్క మైండ్లో వచ్చిన ఆలోచనలు తెలుసుకుంటానికి శాస్త్రవేత్తలు ఎలా పరిశోధన చేశారో ఆ సైంటిస్టుల పరిశోధన గురించి చూద్దాం ఒకసారి. కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్స్. An ecologist observes the territorial behaviors of bluebird, and a geologist studies the distribution of fossils and minerals in the earth's crust. ఇక్కడ మనం ఇద్దరు సైంటిస్టులను చూసాం. ఎవరు ఆ ఇద్దరు సైంటిస్టులు అంటే, ఒకరు ఇకాలజిస్ట్, రెండవ అతను జియాలజిస్ట్. ఇకాలజిస్ట్ ఏం చేస్తాడు అంటే, జంతువుల యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఎలాగుంది, ఏ పరిస్థితుల్లో అవి ఎలా మెలుగుతున్నాయి, అవి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాయి, ఎలాంటి నివాసాన్ని కలిగి ఉన్నాయి, ఎలాంటి ప్రదేశంలో నివసిస్తున్నాయి, పక్షుల యొక్క ప్రవర్తన ఏంటి, వాటి ప్రవర్తనకు గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునేది ఎవరమ్మా అంటే ఎకాలజిస్ట్. మరి ఈ జియాలజిస్ట్ ఏం తెలుసుకుంటాడు, ఏటి మీద పరిశోధన చేసి తెలుసుకుంటాడు అంటే, భూమి పొరల్లో ఉన్న శిలాజాలు, ఫోజిల్స్ అన్నాం. ఫోజిల్స్ అంటే చనిపోయిన జంతువుల రిమైనింగ్ బాడీ పార్ట్స్ని ఫోజిల్స్ అంటాం. ఈ ఫోజిల్స్, మినరల్స్ ఎర్త్ క్రస్ట్లో ఎలా డిస్ట్రిబ్యూషన్ అయి ఉన్నాయో పరిశోధన ద్వారా ఏం చేస్తాడు, అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకుంటాడు. ఆల్రెడీ మనం చూసాం, ఎకాలజిస్ట్ వేటి యొక్క జంతువుల యొక్క ప్రవర్తనని, పక్షుల యొక్క ప్రవర్తనని, అవి కలిగి ఉన్న నివాసాలను, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయో వీటన్నిటి పైన అబ్జర్వేషన్ చేసి వాటి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకుంటారు. కాబట్టి అబ్జర్వేషన్ చేసినప్పుడు సైంటిస్టులలో జంతువుల గురించి అబ్జర్వేషన్ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలను ఆన్సర్ తెలుసుకోవడానికి చాలా రోజుల వరకు జంతువులతో ఉండి, అవి నివసించే ప్రదేశాలలో ఉండి, వాటికి తెలియకుండానే పరిశోధన చేసి పరిశీలించి కొన్ని విషయాలు, అవి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయి, ఎలాంటి నివాసాన్ని కలిగి ఉన్నాయో ఇవన్నీ సైంటిస్టులు తెలుసుకుంటారు. Both the scientists making observation in order to find out patterns in natural phenomena. ఈ ఇరువురు శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తర్వాత జియాలజిస్టులు, వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక ఆర్డర్ ప్రకారము, ఒక ప్యాటర్న్ ప్రకారము, ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్గా ఏం చేస్తారు, న్యాచురల్ ఫినోమెనాని అబ్జర్వేషన్ చేస్తారు. They just do it outdoors and thus enlighten the general public. వీళ్ళు చేసిన పరిశోధనలు సొసైటీలో ఉన్న ప్రజలకి సొసైటీకి అందించడం వల్ల సొసైటీలో ఉన్న ప్రజల మధ్య ఏమి కలుగుతుందంటే, కొంత ఆశ్చర్యం అనేది కలుగుతుంది. అంటే శాస్త్రవేత్తలు పరిశోధించి తెలుసుకున్న విషయాల వల్ల వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జిని సొసైటీకి అందించడం ద్వారా కొంత ఆ సొసైటీలో ఉన్న పీపుల్స్కి ఆశ్చర్యం అనేది కలుగుతుంది.
An astrophysicist photographs distant galaxies and climatologists shifting data from weather balloons. Similarly, are also scientists making observation but in more discreet setting. ఇక్కడ మనం ఆస్ట్రోఫిజికిస్ట్ని క్లైమటాలజిస్ట్ని ఇద్దరిని చూస్తున్నాం. ఆస్ట్రోఫిజికిస్ట్ ఏం చేస్తాడంటే ఫోటోగ్రాఫ్స్ని తీస్తాడు. దేని ద్వారా అంటే శాటిలైట్స్ ద్వారా ఫోటో తీస్తాడు. శాటిలైట్స్ ద్వారా ఫోటో తీసి గెలాక్సీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో తెలుసుకుంటాడు. భూమికి ఎంత డిస్టెన్స్లో గెలాక్సీస్ ఉన్నాయో తెలుసుకునే వాళ్ళు ఎవరు, పరిశోధన చేసేవాళ్ళు ఎవరు అంటే ఆస్ట్రోఫిజికిస్ట్. మరి క్లైమటాలజిస్టులు ఏం చేస్తారు అంటే బెలూన్స్ని ఎదర్లోనికి షిఫ్ట్ చేసి ఆ బెలూన్స్ ద్వారా ఏం చేస్తారు, క్లైమేట్ కండిషన్స్ గురించిన ఇష్యూస్ని వీరు తెలుసుకుంటారు. The examples above are of observational science. There is also experimental science. మరి ఇప్పటిదాకా ద ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏమి తెలుసుకున్నామంటే ఒక అబ్జర్వేషనల్ సైన్స్ని, అదే కాకుండా ఒక ఎక్స్పెరిమెంటల్ సైన్స్ని కూడా మనం చూసాము. సైన్స్ అనేది ఏంటమ్మా అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక అబ్జర్వేషనల్ సైన్స్ పరిశోధనాత్మకమైనది అని, తర్వాత ఎక్స్పెరిమెంటల్ సైన్స్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ కెమిస్ట్ అబ్జర్వ్స్ ద రేట్ ఆఫ్ వన్ కెమికల్ రియాక్షన్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్. మరి ఇక్కడ కెమిస్ట్ అనే సైంటిస్టు ఏం చేస్తున్నాడు, కెమికల్ రియాక్షన్స్ గురించి స్టడీ చేస్తున్నాడు. ఏ టెంపరేచర్ దగ్గర ఏ కెమికల్ రియాక్షన్స్ ఏ రేటుతో జరుగుతున్నాయి అని తెలుసుకునే సైంటిస్టే కెమిస్ట్. అండ్ ఏ న్యూక్లియర్ ఫిజికిస్ట్ రికార్డ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ పర్టికులర్ పార్టికల్ ఇన్ ద సర్క్యులర్ పాత్వే. ఇప్పుడు సర్క్యులర్ పాత్వే ఉంటుంది. ఆ సర్క్యులర్ పాత్వేలో ఒక పార్టికల్ మూవ్ అయ్యేటప్పుడు దాని యాంగులర్ మూమెంట్ ఏంటో రికార్డ్ చేసి తెలుసుకునే సైంటిస్టే న్యూక్లియర్ ఫిజికిస్ట్. ఏ బయాలజిస్ట్ అబ్జర్వింగ్ ద రియాక్షన్ ఆఫ్ ఏ పర్టికులర్ టిష్యూ టు వేరియస్ స్టిమ్యులెంట్స్ ఈజ్ లైక్వైజ్ ఎక్స్పెరిమెంటింగ్ టు ఫైండ్ ఏ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్. ఏ బయాలజిస్ట్ అనే సైంటిస్టు పర్టికులర్ టిష్యూ వేరియస్ స్టిమ్యులెంట్ అంటే డిఫరెంట్ స్టిమ్యులెంట్ వద్ద, స్టిమ్యులెంట్స్ అంటే ప్రేరణ, డిఫరెంట్ ప్రేరణకి పర్టికులర్ టిష్యూ ఒక ప్రత్యేకమైన ఒక టిష్యూ అనేది ఎలాంటి రెస్పాన్స్ని లేదా ఎలాంటి రియాక్షన్స్ని ఇస్తుందో అబ్జర్వేషన్ చేసే సైంటిస్టే బయాలజిస్ట్. ఓకేనా. ఈ అబ్జర్వేషన్ కూడా ఈ బయాలజిస్టులు ఈ ఎక్స్పెరిమెంటింగ్ని కూడా ఎలా చేస్తారు అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో చేసి ఆ హ్యూమన్ యొక్క బిహేవియర్ని తెలుసుకుంటాడు. ది సైంటిస్ట్ యూజువల్లీ డూ దేర్ వర్క్ ఇన్ ల్యాబ్స్ అండ్ వేర్ ఇంప్రెసివ్ వైట్ ల్యాబ్ కోట్. అది ఏం చేస్తారు అంటే సైంటిస్టులు వైట్ ల్యాబ్ కోట్ వేసుకొని ల్యాబ్లో వర్క్ చేయటం అనేది జరుగుతుంది. ద క్రిటికల్ కామనాలిటీ ఈజ్ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ అండ్ రికార్డింగ్ అబ్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆర్ ఆఫ్ స్టిమ్యులేషన్స్ of nature in order to learn more about how nature work in the broadest sense. ఇక్కడ ఇన్ దిస్ పీపుల్స్ అంటే సైంటిస్టులు ఏం చేస్తారు అంటే కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి
The critical commonality is that all these people are making and recording observation of nature or all stimulations of nature in order to learn more about how nature work in the broadest sense. ఇక్కడ సైంటిస్టులు, దిస్ పీపుల్స్ అంటే సైంటిస్టులు, వీళ్ళు ఏం చేస్తారు అంటే మరి నేచర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఆ నేచర్ని అబ్జర్వేషన్ చేస్తూ నేచర్లో జరిగే విషయాలను రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేచర్ని ఎలా అబ్జర్వేషన్ చేస్తారు అమ్మా అంటే బ్రాడెస్ట్ సెన్స్ ద్వారా. we will study below that one of their main goal is to show that old ideas are wrong and that instead new ideas to explain nature in better way. మరి వీరు నేచర్ని అబ్జర్వేషన్ ఎందుకు చేస్తారు అంటే వీరు నేచర్ని అబ్జర్వేషన్ చేయడానికి కారణాలు ఏంటమ్మా అంటే ఓల్డ్ ఐడియాస్, రాంగ్గా ఉన్న ఓల్డ్ ఐడియాస్ నుంచి కొత్త ఐడియాస్ని తెలుసుకొని ఆ కొత్త ఐడియాస్ని బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. The word science comes from the Latin word scientia, means knowledge. ఈ సైన్స్ అనే పదము లాటిన్ వర్డ్ అయిన సైన్షియా అనే పదం నుంచి వచ్చింది. ఈ సైన్షియా అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే నాలెడ్జ్ అని అర్థము. వై సైన్స్? ద ఇండివిజువల్ పర్స్పెక్టివ్, కలెక్టింగ్ information to test new ideas or to disprove old ones. ఓల్డ్ ఐడియాస్ని డిస్ప్రూవ్ చేయడానికి సైంటిస్టులు ఏం చేస్తారంటే న్యూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. న్యూ ఇన్ఫర్మేషన్ ద్వారా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ అనేవి ఏమవుతాయి అమ్మా అంటే డిస్ప్రూవ్ అవుతాయి. Many scientists find their great joy in previously unknown facts that explain some problems. ఇక్కడ మెనీ సైంటిస్టులు ఏం చేస్తారు అంటే ప్రీవియస్ అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని పాత విషయాలను తీసుకొని వాటిలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెనేషన్ని ఇస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చూస్తున్నా. ఇలా చేయటము ద్వారా, తెలియని విషయాలను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము ద్వారా ఈ సైంటిస్టులకి ఏమి కలుగుతుందమ్మా అంటే గ్రేట్ జాయ్ కలుగుతుంది, ఒక గొప్ప సంతోషం కలుగుతుంది. ఎందుకు వీళ్ళకి గ్రేట్ జాయ్ కలుగుతుంది అంటే వాళ్ళు అన్నోన్ ఫ్యాక్ట్స్ని ఏం చేశారు, డిస్కవర్ చేశారు, తెలియని విషయాలను తెలుసుకున్నారు, న్యూ ఐడియాస్ని డిస్కవర్ చేశారు. కాబట్టి వారికి గ్రేట్ జాయ్ అనేది ఉంటుంది. అంతేకాదు ఈ న్యూ ఐడియాస్ సొసైటీలో స్ప్రెడ్ అయినప్పుడు వీళ్ళకి గ్రేట్ నేమ్ కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్లో సైంటిస్టులకి సైన్స్ ఎందుకమ్మా అంటే వారికి ఒక గ్రేట్ నేమ్ కోసము అవసరమవుతుంది, వారి గ్రేట్ జాయ్ఫుల్ కోసము అవసరమవుతుంది. వారు ఈ కొత్త విషయాలను కనుక్కోవడం ద్వారా వారికి ఏముంటుందని చెప్పాను, గ్రేటెస్ట్ జాయ్ అనేది ఉంటుంది, గ్రేటెస్ట్ జాయ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా వారికి వారి నేమ్ కూడా ఫేమస్ అవుతుంది సొసైటీలో. కాబట్టి ఇవన్నీ సైంటిస్టులు వారి దృష్టిలో పెట్టుకొని వారు ఏం చేస్తారు అంటే న్యూ ఐడియాస్ని డిస్కవర్ చేస్తారు. న్యూ ఐడియాస్ డిస్కవర్ చేయటం ద్వారా వారికి ఇండివిజువల్గా ఒక గ్రేట్ నేమ్ వస్తుంది. కాబట్టి
ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో సైన్స్ ఎందుకు అవసరమవుతుంది? ఇప్పటిదాకా మనం సొసైటీ పర్స్పెక్టివ్, ఇప్పుడు మనం చూడబోయేది ద సొసైటల్ పర్స్పెక్టివ్. ఇప్పటిదాకా మనం ఏం చూసాము? ఇండివిజువల్ పర్స్పెక్టివ్, వ్యక్తిగతంలో సైన్స్ ఎందుకు అని చూసాం. ఇప్పుడు ద సొసైటల్ పర్స్పెక్టివ్, సొసైటల్ పర్స్పెక్టివ్లో సైన్స్ ఎందుకు అనే ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు చూద్దాం. డెవలపింగ్ న్యూ నాలెడ్జ్. ఎందుకు సైన్స్ సొసైటీకి అవసరం అంటే, సొసైటీలో న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి సైన్స్ అవసరమవుతుంది. ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది సైన్స్. ఆల్రెడీ మనం చూసాం సొసైటల్ పర్స్పెక్టివ్లో సైన్స్ ఎందుకంటే న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేస్తుంది. ఇలా న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేయటం ద్వారా పీపుల్స్ యొక్క లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేసి సొసైటీకి అందించేవాళ్ళు ఎవరమ్మా అంటే సైంటిస్టులు. ఓకేనా? ఈ సైంటిస్టులు అందించిన ఈ న్యూ నాలెడ్జీ ద్వారా నాలెడ్జీ అనేది సొసైటీలో డెవలప్ అవుతుంది. అంతేకాదు పీపుల్స్ యొక్క లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలానో చూద్దాం. జెనెటికిస్ట్ trying to understand how certain characters are passed from generation to generation. ఇక్కడ జెనెటికిస్ట్ అనే సైంటిస్టు సర్టెన్ క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి జనరేషన్ టు జనరేషను ఎలా క్యారీ అవుతుందో లేదా ఎలా పాస్ అవుతుందో అనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేవారు జెనెటికిస్టులు. నెక్స్ట్ అండ్ బయాలజిస్ట్ ట్రేసింగ్ ద పాత్వేస్ బై విచ్ డిసీజ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఆర్ క్లియర్లీ సిక్కింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ ద లీవ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్స్. ఇక్కడ ఎవరు? బయాలజిస్టులు ఏం చేస్తారు అంటే ఏ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, ఎలా ట్రాన్స్మిటెడ్ అవుతుంది, ఆ వ్యాధిని ఎలా నివారణ చేయాలి, ఆ వ్యాధి లక్షణాలు ఏంటి, ఇలాంటివన్నీ డిస్కవర్ చేసేది బయాలజిస్టులు. ఇలాంటివన్నీ డిస్కవర్ చేసి ఈ నాలెడ్జీని సొసైటీకి అందించడం వల్ల సొసైటీలో ఉన్న ఆర్డినరీ పీపుల్స్ లైఫ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడే మనం ఇంతకుముందే చూసాం సొసైటీస్ పర్స్పెక్టివ్లో సైన్స్ ఎందుకంటే న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేస్తుంది. ఇలా న్యూ నాలెడ్జ్ని డెవలప్ చేయటం వల్ల పీపుల్స్ లైఫ్ అనేది ఏమవుతుందని చూసాం. పీపుల్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చూసాం. ఓకేనా? ఈ నాలెడ్జ్ని ఎవరు యూజ్ చేసుకుంటారు? సైంటిస్టులు కనుక్కున్న నాలెడ్జ్ని సొసైటీలో ఉన్న పీపుల్స్ యూజ్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చూసాం. ఈ విధంగా బయాలజిస్టులు వ్యాధులు ఎలా స్ప్రెడ్ అవుతాయి, ఆ వ్యాధులను ఎలా అరికట్టాలి, ఆ వ్యాధులను ఎలా నయం చేసుకోవాలనే మార్గాలను తెలియజేసే వాళ్ళు ఎవరంటే బయాలజిస్టులు. ఎర్త్ సైంటిస్ట్ డెవలపింగ్ బెటర్ models for the predictions of weather or for the prediction of earthquakes, landslides and volcanic eruptions etc. are likewise seeking knowledge that can help avoid hardships that have plagued humanity for centuries. ఇక్కడ ఎర్త్ సైంటిస్టులు మనం గమనిస్తే ఎర్త్ సైంటిస్టులు ఏం చేస్తారు అంటే ప్రెడిక్షన్ని చెప్తారు. జరగబోయేదాన్ని ముందే చెప్పడం ప్రెడిక్షన్ అని అంటాం.
దేని గురించిన ప్రెడిక్షన్స్, వెదర్ గురించిన ప్రెడిక్షన్స్, ఎర్త్ కేక్స్ ఎలా వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడటం వల్ల జరిగే పరిస్థితులు ఏంటి, వాల్కనిక్ ఎరప్షన్స్ అంటే అగ్ని పర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయి, వీటికి సంబంధించిన రిపోర్ట్స్ని సైంటిస్టులు ముందే తెలుసుకోవటం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని సొసైటీలో ఉన్న పీపుల్కి ఏం చేస్తారు, పాస్ చేయటం ద్వారా పీపుల్స్కి కొంత అవగాహన వచ్చి వాటి నుంచి ఈ పరిస్థితుల నుంచి ఏం చేయబడతాడు, ఎర్త్ కేక్స్ నుంచి, తర్వాత ల్యాండ్ స్లైడ్స్ నుంచి, వాల్కనిక్ ఎరప్షన్స్ నుంచి పీపుల్స్ సెల్ఫ్గా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా కొన్ని సెంచరీస్ నుంచి ఇన్ఫర్మేషన్ని సైంటిస్టులు పీపుల్స్కి అందిస్తూనే ఉన్నారు. ఎకనామిక్ డెవలప్మెంట్, ఇక్కడ సైన్స్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ని చేస్తుంది. ఫస్ట్లో ఏం చూసాం, సొసైటీలో న్యూ డెవలప్మెంట్ అనేది వస్తుంది అని చూసాం. సొసైటీలో న్యూ డెవలప్మెంట్ అంటే న్యూ నాలెడ్జ్ డెవలప్ అవుతుందని ఫస్ట్ చూసాం. ఇక్కడేం చూస్తున్నాం, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సైన్స్ ద్వారా జరుగుతుంది అని చూస్తున్నాం. ఏంటి ఎకనామికల్ డెవలప్మెంట్ అంటే, ఇక్కడ లైక్ న్యాచురల్ రీసోర్సెస్ లైక్ పెట్రోలియం అండ్ ఓర్స్, ప్లాంట్ సైంటిస్ట్ సిక్కింగ్ స్ట్రైన్స్ ఆర్ స్పెసిఫిక్ ఆఫ్ fruiting plants for crops and ultimately working to increase the agricultural output, the nutritionally and literally enriches nation. ఇక్కడ మనం ఏం చూస్తున్నామమ్మా అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది సొసైటీలో ఏర్పడింది అని చూస్తున్నాం. ఈ సొసైటీలో ఎకనామికల్ డెవలప్మెంట్ దేని ద్వారా ఏర్పడిందమ్మా అంటే సైన్స్ ద్వారా. సైన్స్ ఏం చేసిందమ్మా అంటే అండర్ గ్రౌండ్లో ఉన్న పెట్రోలియంని, ఓర్స్ని తెలుసుకోగలిగింది. ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న పెట్రోలియంని, ఓర్స్ని బయటికి తీయటము ద్వారా వాటిని సొసైటీలో ఉన్న పీపుల్స్ యూజ్ చేయటం ద్వారా, వాటి ద్వారా లేదా మన కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్కి వీటిని ట్రాన్స్పోర్ట్ చేయటం ద్వారా ఎకనామికల్గా సపోర్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎకనామికల్ డెవలప్మెంట్ కోసము పెట్రోలియంస్ని, ఓర్స్ని వీటన్నిటినీ కనుక్కున్నది ఎవరమ్మా అంటే సైంటిస్టులు. ఇంకా అంతేకాదు అగ్రికల్చర్లో న్యూ మెథడ్స్ని కనుక్కొని న్యూ వెరైటీస్ ప్లాంట్స్ని డిస్కవర్ చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని ఇంక్రీజ్ చేయగలిగిన ఘనత కూడా ఎవరికి దక్కిందమ్మా అంటే సైంటిస్టులకే. ఈ సైంటిస్టులు న్యూ వెరైటీస్ని, అగ్రికల్చర్లో న్యూ మెథడ్స్ని దేని ద్వారా కనుక్కున్నారమ్మా అంటే సైన్స్ ద్వారా. కాబట్టి ఇవన్నీ సైన్స్ ద్వారా కనుక్కున్న కొన్ని మెథడ్స్ ద్వారా సొసైటీలో ఉన్న పీపుల్స్కి ఏం జరిగిందమ్మా అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఈ విధంగా సైంటిస్టులు న్యూ డిస్కవరీస్ చేయటము ద్వారా ఆ న్యూ డిస్కవరీస్ నుంచి సొసైటీలో న్యూ నాలెడ్జీ డెవలప్ అవుతుంది. ఆ న్యూ నాలెడ్జీ ద్వారా హ్యూమన్ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అంతేకాదు హెల్త్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ చూసాం, ఈ సైంటిస్టులు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మన బాడీని డిసీజ్ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. కాబట్టి సైన్సు సొసైటీ పర్స్పెక్టివ్లో ఎందుకు అవసరమమ్మా అంటే, ఒకటి న్యూ నాలెడ్జీ సొసైటీలో డెవలప్ కావడానికి, దాని ద్వారా
ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది ఉండడానికి సైన్స్ అనేది అవసరం. మరి ఆల్రెడీ మనం చూసాం ఈ ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ న్యూ నాలెడ్జీ డెవలప్ కావటం కానీ ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయమ్మా అంటే సైంటిస్టులు కనుక్కున్న న్యూ డిస్కవరీస్ ద్వారా, న్యూ ఇన్ఫర్మేషన్స్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి. మరి సైంటిస్టులు న్యూ ఇన్ఫర్మేషన్ని కనుక్కొని సొసైటీకి అందించడం వల్ల ఇండివిజువల్గా వారికి ఒక గ్రేట్నెస్ అనేది ఉంటుంది, ఒక గ్రేట్ఫుల్ జాయ్ ఉంటుంది, వాళ్ళ గ్రేట్ నేమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ గ్రేట్ నేమ్ కోసము గ్రేట్ఫుల్ జాయ్, సొసైటీకి మేము ఇలాంటివి కనుక్కోగలిగాము, సొసైటీని మేము కొంత ఎకనామికల్గా డెవలప్ చేయగలిగాము అనే గ్రేటెస్ట్ జాయ్ అనేది వారికి ఉంటుంది. అందుకోసమే సైంటిస్టులు సైన్స్లో న్యూ డిస్కవరీస్ని చేస్తారు. మరి వ్యక్తిగతంగా సైన్స్ ఎందుకు, ఇండివిజువల్గా సైన్స్ ఎందుకు మనం చూసాము. నెక్స్ట్ అదర్ టాపిక్ని చూద్దాం. నెక్స్ట్ మన టాపిక్ ఏంటమ్మా అంటే సైన్స్ అండ్ చేంజ్. ఇఫ్ సైంటిస్ట్స్ ఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు మేక్ న్యూ డిస్కవరీస్ ఆర్ టు డెవలప్ new concepts and theories, then the body of knowledge produced by science should undergo constant change. ఇక్కడ సైంటిస్టులు కాన్స్టెంట్గా ఏం చేస్తారు అంటే న్యూ డిస్కవరీ చేస్తూ ఉంటారు. డెవలప్డ్ న్యూ కాన్సెప్ట్స్, న్యూ థీరీస్ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఇలా న్యూ కాన్సెప్ట్స్, న్యూ థీరీస్ని డెవలప్ చేసేటప్పుడు సైన్స్లో ఏమొస్తుంది, కొంత చేంజ్ అనేది వస్తుంది. సైన్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. సైన్స్లో కొన్ని థీరీసు, కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సరే చూద్దాం, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఎలా చేంజ్ అవుతుందో ఎగ్జాంపుల్ చెప్తాను, చూద్దాం. In the words of Karl Popper, science is a history of corrected mistakes. సైన్స్ అనేది ఒక హిస్టరీ. ఏం హిస్టరీ అంటే మిస్టేకులను కలిగి ఉండి కరెక్ట్ చేసే ఒక హిస్టరీ సైన్స్ అని కార్ల్ పాపర్ అనే సైంటిస్టు ఇక్కడ మనకి తెలుపుతున్నాడు. నెక్స్ట్ and even Albert Einstein remarked of himself that follow Einstein every year retracts what he wrote the year before. ఇక్కడ మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ని చూస్తున్నాం. ఈయన ఏం చెప్తున్నాడమ్మా అంటే ఎవ్రీ ఇయరు ఆయన డిస్కవరీ చేసిన థీరీస్లో కానీ కాన్సెప్ట్స్లో కానీ ఏంటి మిస్టేక్ ఉంటే వాటిని ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడు, రీరైట్ చేస్తాడు అనేది ఈ ఐన్స్టీన్ అనే ఆయన చెప్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ఆయన కనుక్కున్న కాన్సెప్ట్స్ని, థీరీస్ని ఎవ్రీ ఇయర్ వాటిలో ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తాడు అని ఈ ఐన్స్టీన్ ఆయన సెల్ఫ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు దీని ద్వారా ఏమర్థమైందమ్మా అంటే ఇయర్ బై ఇయరు సైన్స్లో థీరీసు, కాన్సెప్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సైన్స్ చేంజ్ అవుతుంది. మరి దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. టలామీ అనే సైంటిస్టు ఎర్త్ సెంటర్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ ఎర్త్ సెంటర్ థియరీ అనేది ఏం చెబుతుంది అంటే ఈ ఎర్త్ సెంటర్ థియరీ ఎర్త్ అరౌండ్ సన్ అండ్ ప్లానెట్స్ రివాల్వ్ అవుతాయి అని ఈ ఎర్త్ సెంటర్ థియరీ చెప్తుంది. కానీ ఇది కరెక్ట్ అమ్మా అంటే కరెక్ట్ కాదు. మరి ఇది చెప్పింది ఎవరమ్మా అంటే టలామీ అనే సైంటిస్టు. ఆయన తరువాత వచ్చిన కోపర్నికస్ అనే సైంటిస్టు టలామీ చెప్పిన థియరీ కరెక్ట్ కాదు, ఎర్త్ రౌండ్ సన్ను ప్లానెట్ రివాల్వ్ అవ్వవు అని
ఆయన ఏం చేశాడంటే న్యూ థియరీని డిస్కవర్ చేశాడు. ఏంటి ఆ న్యూ థియరీ అంటే హీలియాంతస్ థియరీ అని అంటాం. హీలియాంతస్ థియరీని డిస్కవర్ చేశాడు. ఈ హీలియాంతస్ థియరీ ఏం చెబుతుందమ్మా అంటే సన్ అరౌండ్ ఎర్త్ అండ్ ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అని ఈ కోపర్నికస్ చెప్పాడు. ఎవిడెన్షియల్ పరంగా మనం చూస్తే కోపర్నికస్ చెప్పిందే కరెక్ట్. ఈ కోపర్నికస్ చెప్పిన తరువాత ఈ ఎర్త్ సెంటర్ థియరీ ఏమైంది, మార్చబడింది. ఎర్త్ సెంటర్ థియరీ మార్చబడి హీలియాంతస్ థియరీ వచ్చింది. హీలియాంతస్ థియరీయే కరెక్ట్ అయింది. మరి హీలియాంతస్ థియరీ ఎవిడెన్షియల్ పరంగా కరెక్ట్ కాగలిగింది. కాబట్టి సైన్స్లో కొంతమంది సైంటిస్టులు కనుక్కున్న థియరీసు, వాటిలో ఉన్న మిస్టేక్స్, వాటిలో ఉన్న తప్పులు, వాటిని మరలా న్యూగా వచ్చిన సైంటిస్టులు వాటిలో ఉన్న తప్పులు కనుక్కొని ఇవి తప్పు అని చెప్పి కొత్త విషయాలను డిస్కవర్ చేయటం ద్వారా సైన్స్లో కొన్ని విషయాలు అనేవి లేదా కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని థియరీ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ మిగిలిన అనదర్ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో మనం స్టడీ చేసుకుందాం.